మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. సార్ ద విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. టీజర్ నిన్న 6:30 అన్నారు, కొంచెం డిలే చేస్తూ అట్లా 8:30 అట్లా రిలీజ్ చేశారు. సో ఈ మూవీతో మళ్ళీ ఏమైనా కమ్బ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, సో తన మీద ఎక్కువగా ట్రోలింగ్ నెగిటివిటీ కూడా ఆ మధ్యన చూసాం. లైగర్ మూవీ నుంచి సో ఆయన స్పీచ్లు చూసినప్పుడు కొన్ని బాగా ట్రోల్ చేశారు. ఇప్పుడంతా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? టీజర్ నచ్చిందా మీకు? యాక్చువల్గా ద విజయ్ దేవరకొండ అది టీజర్ కాదు, అది ద ట్రైలర్. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే టీజర్ అంటే ఏంటి, జస్ట్ టీజింగ్. దాన్ని ఇప్పుడు ఏదో మళ్ళీ గ్లిమ్స్ అని అంటారు, ఏదో అందా చెప్పావు కదా. సో అలా రకరకాల పేర్లు పెట్టి దే వాంటెడ్ టు అడ్వర్టైజ్ కదా. ఇతని మీద ఏది పెట్టినా కూడా మీమ్స్ పెట్టేసి మోహన్ బాబు మీద ఎలాగే పెడతాడు ట్రోల్స్, ఆ లెవెల్కి వచ్చాడు. ఎందుకంటే ముందు చాలా ఎక్స్ట్రాలు చేశాడు అతను, చాలా తూర్పు గోదావరి జిల్లా భాషలో పాడడం ఎక్స్ట్రా ఆర్టిస్ట్ దీ కాదు, ఎక్స్ట్రా దేవరకొండ. అవి నిలబడవు, చిరాదో బుద్ధి జనాలకి. నువ్వు ఎక్స్ట్రా చేసే అంత సీన్ లేదు కదా ఇంకా నీకు, అని చేత అది లైగర్తో అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటంటే ద విజయ్ దేవరకొండ గురించి అడిగే కాబట్టి, విజయ్ దేవరకొండ టీజర్ చూస్తే అది ఫ్యామిలీ స్టార్, అది ఫ్యామిలీ స్టారే. కానీ చేసిన డైరెక్టర్కి అతనికి బాగా సింక్ అయింది కాబట్టి సినిమా బాగుండొచ్చు. ఎందుకంటే మరి గీత గోవిందం తీశాడు కాబట్టి అంత ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా చేసి ఉండాలి అని నేను నమ్ముతాను. అతను ఆ సినిమా తర్వాత ఆ డైరెక్టర్ చాలా ఇష్టం. తర్వాత సర్కారు అటుపాటు సుమారుగా చేశాడు, బట్ ఇది మళ్ళీ బాగుండొచ్చు అని నా ఉద్దేశం. నిన్న మొన్న ఏదో ఎవరో నాకు ఏదో పోస్ట్ పంపి నేను స్టేటస్లో కూడా పెట్టాను. అదేంటంటే ఇక నుంచి నేను ప్రమోషన్ ఫంక్షన్లో కూడా నేను నోరు తెరవను అని పెట్టి కింద పెట్టారు. అది ఐ విల్ నాట్ ఓపెన్ మై మౌత్ అని. అది నేను పెడితే దానికి చాలామంది నాకు రియాక్ట్ అయ్యారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం పెట్టింది. అది నేను మట్టుకు నీకు అది మంచి జరుగుద్దని నేను ఎందుకు పెట్టాను, నీ మంచికే అని. అంతే కదా, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రమోషన్ ఫంక్షన్లో కూడా చాలామంది ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు కదా. నీకేం తెలిసిన మాట్లాడేస్తావు, అందరూ కూడా. ఈ మధ్యన చాలా వచ్చినాయి, వాటి పేర్లు నాకెందుకు, కానీ ముందుగానే చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. హ్యావ్ యూ సీన్ ద మూవీ, హ్యావ్ యూ వాచ్డ్, ఇఫ్ వాచ్డ్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ నీకు చాలా బాగా అనిపించినాయి, వాటి గురించి మాట్లాడకుండా బాగుండాలి, ఈ సినిమా బాగా ఆడాలని కోరుకోవడం తప్పులేదు. దట్ ఈస్ ప్రమోషన్. ఆ సినిమాలో ఇంట్రూడ్ అయిపోయి మాట్లాడేవనుకో అంటే నీకు తెలుసు అనమాట, నువ్వు చూసావన్నమాట, నువ్వు క్రిటిక్గా మాట్లాడగలవన్నమాట. నీకు క్రిటిక్గా మాట్లాడలేనప్పుడు ఎవరో మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ట్రైలరే కదా, 45 to 50 seconds ట్రైలర్, అది 1 minute అంత 1 minute ట్రైలర్ థియేటర్లో వేయడానికి అదిరిపోద్ది. ఓన్ కాబట్టి వేస్తాడు ఎవరో దిల్ రాజు. 1 minute వేయాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ సో మచ్. సో దాన్ని నాకైతే కొంచెం ఫ్యామిలీ స్టార్ కంటే ఫ్యామిలీ ఫైటర్ లాగా అనిపించింది నాకేదో. ఇలా కొడితే అలాగే అవన్నీ ఉన్నాయి, విన్యాసాలు అన్నీ ఉన్నాయి. ఈ కమర్షియల్ సినిమాలో ఉంటే ఇలా కొడితే దుమ్ములు ఎగిసిపోయి డబ్బులు అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ బాగా ఆడచ్చు. అవన్నీ ఉండాలనే కదా కోరిక. అవన్నీ ఉంటూ ఒక మంచి కథాంశం అయితే కథాంశం బాగుండాలి. ఫ్యామిలీ స్టార్ అన్నందుకు ఫ్యామిలీలో రకరకాల వాంటింగ్స్ ఉంటాయి కాబట్టి వాటిలన్నిటి తట్టుకుంటూ ఎలాగ ఇటువంటి చాలా వచ్చినాయి. అందుకు ఒక 20 ఏళ్ల క్రితం ప్రభుతోటి శివాజీ గణేశన్ కొడుకు తో సినిమా కూడా వచ్చింది, మిడిల్ క్లాస్ మ్యాన్ అని, ఫ్యామిలీ మ్యాన్ అని వచ్చినాయి. ఎందుకంటే అవన్నీ చాలా బాగుంటాయి. ఫ్యామిలీని భుజస్కంధాల మీద మోసుకుంటూ అతను ఎలాగ సర్వైవ్ అయ్యాడు అనేది ఇతను బాగా తీస్తాడు అనుకున్నాను. మరి ఇతనిలో ఆ టచ్ ఉంది. గీత గోవిందం నాకు బాగా నచ్చింది సినిమా. సో పెద్ద స్టోరీలు లేకుండా చిన్న స్టోరీ తోటి చాలా అధ్యయనంతో చాలా ఆహ్లాదకరంగా ఉన్నట్లుగా అనిపించింది. అంటే ఈ మూవీకి సంబంధించి ముందు నుంచి రిలీజ్ అయినవి ఫస్ట్ చిన్న గ్లిమ్స్ లో ఒక డైలాగ్ వదిలారు, ఐరనే వంచాలా ఏంటి అని. దానికి సంబంధించి చాలా మీమ్స్ వచ్చినాయి. తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ కూడా ఒకటి, అందులో ఒక స్టెప్ గురించి కూడా చాలా మంది ట్రోల్ చేశారు. సో ఇప్పుడు టీజర్ రిలీజ్ అయిన తర్వాత టీజర్ ను కూడా ఇంతకు ముందు నాని MCA మూవీతో కంపేర్ చేస్తూ సో కొంచెం ఇంచుమించు అట్లాగే ఉంది, అలాగే ఉండొచ్చేమో స్టోరీ లైన్ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి అన్న థాట్కి వచ్చేసారు. సో అట్లా ఏమన్నా మీకు ఏమైనా అనిపించిందా? ఇప్పుడు ఆ ఎమోషన్స్, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ చూసే మూడ్ లో ఉన్నారంటారు ఆడియన్సెస్? ఉన్నారు.
ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ బొనాన్జా. ఒక ఫ్యామిలీ తోటి సినిమా కానీ రక్తి కట్టించగలిగితే అది ఎక్కడికి 100 కోట్లు కలెక్ట్ చేసి అంత గొప్ప సినిమా ఏం కాదు అది గీత గోవిందం. ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి చాలా చాలా బాగా ఆడి అదో చిన్న చిన్న కరెంట్ పెట్టాడు. ఆ అమ్మాయిని వీడు కన్విన్స్ చేయడం తప్పు చేశాడు కాబట్టి తెలిసిందంటే వాళ్ళ బ్రదర్ అమ్మాయి వీళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోకుండా కొడతాడు కాబట్టి ఇటువంటి పెట్టి ఉంటాడు. అదే డైరెక్టర్ కదా, దానికి దగ్గరలో ఉంటుంది. మీరు చెప్పిన నాని గీని అయ్యే ఉండవు. గీత గోవిందానికి దగ్గరగా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా గీత ఆ సినిమాకి దగ్గరగా ఉంటుంది. అతను వేరే సినిమాలు ఎందుకు కాపీ కొట్టాలి? అతని సినిమా గొప్ప సినిమా గీత గోవిందం అనే సినిమా. అంటే అప్పటికి ఇప్పటికి ఆడియన్స్ డిఫరెన్స్ రాలేదండి అసలు ఫ్యామిలీ సబ్జెక్ట్ కానీ టచ్ చేసి అది ఎంటర్టైన్గా అయితే అదే ఉండవచ్చు. అందరూ పెట్టాడు. మృణాలిని అమ్మాయిని పెట్టాడు కదా, అందరూ వాంటెడ్గా లేటెస్ట్ వాళ్ళని పెట్టాడు. వాట్ ఎల్స్ యూ వాంట్? ఫ్యామిలీ సబ్జెక్ట్ కానీ ఆడితే ఎక్కడికో పోతుంది. దాంట్లో యూ డోంట్ నీడ్ ఫైటర్స్ లైక్ లైగర్లో చేస్తే ఏదో విన్ చేస్తే ఏం అవసరం లేదు కదా. అంటే లాస్ట్ రిలీజ్ అయిన ఖుషీలో కూడా కొంచెం ఫ్యామిలీ టచ్. ఖుషి ఎందుకు పక్కన ఎందుకు పెట్టి నేను ఎప్పుడూ చెప్పిన ఆడదని. ఆల్రెడీ ఒక పెద్ద స్టార్తో సినిమా ఆడేసింది అది, పవన్ కళ్యాణ్ తోటి. అదే టైటిల్ పెట్టడం అనేది మూర్ఖత్వం. తర్వాత సమంత ఇతనికి కాంబినేషనే పెద్ద మంచి కాంబినేషన్ కాదు అది. ఓకే, అప్పుడు ఆ అమ్మాయి ఏదో కాంట్రడిక్షన్స్లో ఉండడం, ఓ పక్కన స్కిన్ గోకుండా డిసీజ్ ఉండడం, వీటిలన్నిటితోటి డిలే అయిపోవడం. సినిమా నిజంగా బాగుండి ఉండాలి. సినిమా బాగున్నా కూడా ఎందుకు ఆడలేదంటే వీళ్ళ మీద ఉన్న పర్సనల్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, అది వీళ్ళ మీద పడిపోయి ఉంటుంది. కాంబినేషన్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, అంటే మరి రీసెంట్గా గుంటూరు గారు కూడా ఫ్యామిలీ ఎమోషన్స్తోనే వచ్చింది కానీ మరి టైటిల్ అలా లేదే. ఇది ఫ్యామిలీ అని పెట్టాడు, ఫ్యామిలీ స్టార్ అని పెట్టాడు. అదే గుంటూరు కారం అనేది అతను లార్జర్ దాన్ లైఫ్ హీరో అయిపోయాడు. ఇప్పుడు మీరు ఆ ఈక్వేషన్స్ ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన వాడు ఇతను విజయ్ దేవరకొండ. అందుకనే అతను లైగర్ వర్కౌట్ అవ్వదు, బఫూన్లో ఉన్నాడో చెప్పాను నేను. అతని మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? మన స్టార్ ఒకటి పాన్ ఇండియా అయితే అందుకంటే ఏంటి మనకి వన్ మోర్ తెలుగు స్టార్ హెస్ బికమ్ ఏ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వాలనే కోరుకుంటున్నాను. వీళ్ళేంటి అయితే అటు ఇటు లేకపోతే ఇటు, 2 ఎక్స్ట్రీమ్స్. చేస్తే లైగర్ సిల్వర్ సెల్ స్టార్ లాగా, లేకపోతే పిల్లిలాగా, పులి లేక పిల్లి. ఈ రెండింటి మధ్య చాలా ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన కూడా వయో మీడియాగా ఉండే క్యారెక్టర్లు చేయవలసినవి చాలా ఉన్నాయి. బికాజ్ దట్ బాయ్ ఈజ్ విజయ్ దేవరకొండ ఈజ్ ఎ వెరీ రొమాంటిక్ ఫెలో. బాడీ లాంగ్వేజ్ అతను తెలంగాణ యాస ఉంటుంది కదా, ఆ తెలుగు చాలా చాలా బాగా మాట్లాడతాడు. ఆంధ్ర వాళ్ళందరూ కూడా చాలా లైక్ చేస్తారు అతని యాక్సెంట్ని. అదేంటండి బాబు అంటాడు అందులోనూ. అటువంటి చాలా చాలా అతనికి ప్లస్ అది. అదే ఇప్పుడు ఫ్యామిలీ చేస్తాను అని చెప్పి టైటిలే ఫ్యామిలీ స్టార్ పెట్టేయట్లేదు. దానికి ఇంకా మంచి టైటిల్ పెట్టచ్చు. ఇంకా టైటిలే పెద్ద బాగలేదు అది, టైటిల్ ఫ్యామిలీ స్టార్ అనేది. ఓకే, దే వాంటెడ్ టు అది స్ఫురించాలి కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సినిమా కానీ బాగుంటే గీత గోవిందం అంతా బాగా ఆడుతుంది. పాయింట్ కథాంశం బాగోపోతే ఆడదు. అంటే గీత గోవిందం టైంలో విజయ్ దేవరకొండకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. అప్పుడు ట్రోలింగ్ కానీ నెగిటివిటీ కానీ ఉండేది కదా. తర్వాత చూసుకుంటూ వస్తే కొంచెం కొంచెంగా నెగిటివిటీ ఏం చేసినా ట్రోల్ చేయడం, అన్నిటికీ మీమ్స్ రావడం, ఇట్లా చేస్తూ వచ్చారు. ఇవన్నీ పెద్ద స్టార్లు అందరూ క్రాస్ అయ్యారు. చిరంజీవి, రజనీకాంత్ వీళ్ళందరూ, ఈ బన్నీలు వీళ్ళందరూ కూడా క్రాస్ అయ్యారు. అతను క్రాస్ అవుతున్నాడు. ఓకే, అంతేగాని ఏదో ఒకసారి వచ్చేది బ్యాడ్ వచ్చింది చెప్పి అలా ఉండిపోయి ఆర్టిస్ట్ ఏం కదే. ఈజ్ అ గుడ్ యాక్టర్, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పాపం అంటున్నాడు కదా, నేను ఎక్కడ నోరు తెరవనని. సో ఇటువంటి అన్నీ కవర్ అయితే ఏమాత్రం కథాంశం బాగున్నా కొట్టేస్తుంది. ఇంకో 10 సినిమాలు యాక్ట్ చేస్తాడు. అందుకు ముందు అతను చేసిన ఓవర్ యాక్షన్కి రియాక్షన్ ఇది. ఆ ఓవర్ యాక్షన్ రియాక్షన్ వీళ్ళ అంచనాలకి మించి సినిమా బాగుందనుకో ఇంకా ఆ డైరెక్టర్గా తీసింది. అంతేగాని ఎవరు టార్గెట్ చేసి ఒక పర్సన్ ని లేదంటే ఎవరు టార్గెట్ చేయించి ఇట్లా చేయడం లేదు. చేస్తే ఆడు ఎవడో కొత్తగా పైకి వస్తాడు, ఇంకోటి ఎవడో విశ్వసేను అతనికి ఇతనికి కాంపిటీషన్ అంటారా? ఏం కాదు, ఇతను ఆల్రెడీ పైకి వచ్చాడు ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాతోటి, గీత గోవిందంతో ఫ్యామిలీ 2 వచ్చినాయి. ఈ రెండింటి మధ్యన అతను చేసిన తప్పు ఏంటంటే లైగర్ లాంటి ఒక బఫూన్ సినిమా చేయటం. ఆ సినిమా చేయటం అనేది అతనికి పెద్ద బ్యాడ్. ఓకే, మిగతా అన్నీ కూడా చాలా పోయినాయి. అదేదో కామ్రేడ్ అని ఈ పోయినా కూడా దాని గురించి ఎందుకు లెక్క చేయలేదంటే లైగర్ మీద ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. బికాజ్ అతను కమర్షియల్ డైరెక్టర్ కాబట్టి. ఓకే, అది చాలా ఎక్స్పెక్ట్ చేసేయండి మీరు ఈ సినిమాలోనూ. వీడు ఒక సిల్వర్ స్టార్ స్టాలిన్ అయిపోతాడంటే ఎలా ఒప్పుకుంటారు? నన్ను కాక మొన్న వచ్చి సిల్వర్ స్టార్ స్టాలిన్ లాగా కండలు బండలు పెంచుకుంటే నోబడీ విల్ లైక్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అలా కాదు, ఇది మళ్ళీ సబ్మిసివ్గా
ప్రమోషన్ కూడా బాగా చేస్తాను. మీమ్స్ ఇవన్నీ మామూలే, ఏదో ఒక అంటా ఉంటారు. అనకపోతే ఆ సినిమా యొక్క ఎక్స్పెక్టేషన్ లేదు. సినిమా అది అనడమే బాగుంటే మంచిది. బాగుంటే సినిమా బాగుంటే మళ్ళీ వాళ్ళే చూస్తారు. 100% సినిమా బాగుండాలని కోరుకుంటాను. బాగుండాలి కూడా, ఎందుకంటే అతను ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఇంకా మంచి టైటిల్ పెట్టొచ్చు. ఓకే, ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు. అందులో మంచి అమ్మాయిని బాగా ఇంటెల్లి బాధలు యాక్ట్ చేశారు కదా అశ్విని దత్ గారు వాళ్ళ సినిమాలో. సో సీతారాములో అంచేత దిస్ మైట్ గివ్ అతనికి. ఇంకా నాని సినిమాలో అంత బాగోలేదు అన్నారు. అది ఎప్పుడు చూసినా ఏడుపు సినిమా అంట కదా అది. ఆయన అది అటువంటి ఆడవు. ఇంకా ఏడుపు కొట్టి సినిమాలు ఎవడు చూస్తాడు? అక్కడక్కడ టీర్ జర్కర్స్ అంటారు, అక్కడక్కడ హృదయాన్ని కదిలించాలి తప్పితే ఈ సినిమా అంతా కూడా సెంటిమెంట్ ముద్దు కింద పెట్టేశారు అనుకో చూడరు. ఇందులో ఫైట్లు గీట్లు చూస్తుంటే కొంచెం కమర్షియల్ సినిమా బాగానే ఉంది, బాగా పెట్టాడు అది ఆ ట్రైలర్ చూస్తే. బట్ పాయింట్ గీత గోవిందం 100 సార్లు ఎందుకు చెప్తున్నాడు, అందులో పాయింట్ బాగుంది. దాని చుట్టూరు అల్లుకుంటూ వెళ్ళాడు కరెంట్ అంతాను. సో అదే విధంగా ఇందులో పాయింట్ బాగుంటుందని అనుకుంటాను, అదే డైరెక్టర్ కాబట్టి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.